నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఆదివారం అమ్మవారి ఆలయానికి విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీర్ సింగ్ ఠాగూర్ దంపతులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు. వేద పండితులు వేద ఆశీస్సులు అందజేయగా అమ్మవారి చిత్రపటాన్ని అందజేసిన ఈవో సీనా నాయక్. కేసీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విష్ణు. అమ్మవారి ఆలయానికి ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీర్ సింగ్ ఠాగూర్ దంపతులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ వేద పండితులు స్వాగతం పలికి పూర్ణకుంభంతో అమ్మవారి సన్నిధి వద్దకు తీసుకువెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీస్సులు అందజేయగా అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఈవో వారికి అందజేయడం జరిగింది. అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న అద్దాల మండపంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల పవలింపు సేవలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి కొండపైన ఉన్నంతసేపు ఆలయ విశిష్టత, శ్రీ అమ్మవారికి జరిగే నిత్య పూజలు, ఆలయ అభివృద్ధి గురించి కార్యనిర్వహణాధికారి వద్ద నుండి తెలుసుకుని సీనా నాయక్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులు స్పందిస్తున్న వసతి సౌకర్యాలపై అభినందన తెలియజేశారు. కేసీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్ తెలిపారు. నేత్ర వైద్య శిబిరం ద్వారా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు, ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం గణపతిరావు రోడ్ లో కల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఫినిక్స్ ఫౌండేషన్, కేసీఎల్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఉచిత శిబిరంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తొలుత నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్య శిబిరం ప్రారంభించి శంకర్ నేత్రాలయ వైద్య బృందం వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేశినేని వెంకట్ మాట్లాడుతూ కేసీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేడు నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ ఇక్కడికి చాలా మంది ప్రజలు వచ్చారు. ఇక్కడ కావాల్సిన ట్రీట్మెంట్, వైద్యాలు, అదేవిధంగా మందులు ఇవన్నీ ఇస్తున్నాము. ఇదే విధంగా చుక్కపల్లి ఫౌండేషన్ వాళ్ళతో కలిసి మొత్తం విజయవాడ పార్లమెంట్ మొత్తం చేయాలని వెయిట్ చేస్తున్నాం. ఇట్లాంటి ఉచిత మెడికల్ క్యాంపులు అన్నీ
చాలా బాగా చేద్దామని ఫ్యూచర్లో ఉంది. 100వ పుట్టినరోజు ఆయన బతుకుంటే, సో ఆ కారణమే మేము చేస్తున్నాం. మేము చిన్ని గారి అబ్బాయి మేమందరం కలిసి ఆయన అన్నట్టు ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంకొక 6 7 కూడా చేద్దాం అనుకుంటున్నాం. కేసినేని శివనాథ్ చిన్ని గారి డైరెక్షన్లో ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి ఫినిక్స్ ఫౌండేషన్, కేసినేని ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పారో, నేను రాజకీయాల్లో వచ్చింది ప్రజల సేవ కొరకు, పేద ప్రజలను ఆదుకుంటానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని కేసినేని శివనాథ్ చిన్ని గారు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి గెలిపించిన తర్వాత కూడా, పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత కూడా ఆయన సేవలను మరింత పెంచి పేద ప్రజలను మరింత ఆదుకునే కార్యక్రమాలు పెడుతున్న మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్లాద్ విష్ణు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేశారని తెలిపారు. సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో శనివారం డివిజన్ నాయకులతో విస్తృత సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ, కూటమి నేతలకు ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేశారని, సత్యనారాయణపురంలో జరిగిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో స్థానిక 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి, డివిజన్ ఇన్ఛార్జ్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు మైలవరపు రామకృష్ణ, బోగాది మురళి, లంకాబాబు, టి గోపాల్, చాంద్ శర్మ, సనత్, సీతారాం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 33వ డివిజన్లో ఏదైతే పార్టీ అధిష్టానం ఒక కార్యక్రమం చేయాలని చెప్పి పిలిపించిందో దానికి అనుగుణంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని 33వ డివిజన్ కార్పొరేటర్ శరవణమూర్తి గారు, అలాగే డివిజన్లో ఉన్నటువంటి పార్టీ బాధ్యులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికల తదనంతరం ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా మోసం చేశారు అనే విషయాల్ని ప్రజలకి సవివరంగా వివరించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్నికల ముందు 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అలాగే పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తానన్నారు. ఇట్లాగ అనేక కార్యక్రమాలని నిరంతరం కొనసాగిస్తాము అని చెప్పి పెన్షన్ తప్ప ఇంకా ఏ కార్యక్రమం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అమ్మఒడి తల్లికి వందనం కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కటింగులు లేకుండా ఇస్తాము అని చెప్పి ఏం చేశారో మనకి ఈరోజు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి మా ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరు మీద చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికీ కూడా సచివాలయంలో రికార్డెడ్గా ఉన్నాయి. ఉదాహరణకి ఈ డివిజన్లో 1000 మందికి 1200 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అలాగే ఈబీసీ నేస్తము, చేయూత, ఆసరా, అమ్మఒడి, ఇలాగా ప్రజలకు కావలసినటువంటి పేదరికాన్ని పోగొడుతూ మధ్యతరగతి వర్గాల వారు, అలాగే విద్యావంతులు, అలాగే సామాన్యులు ఎవరికి ఏ రకమైనటువంటి కార్యక్రమం కావాలన్నా కూడా ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్లాద్ విష్ణు గారి ఆదేశాల మేరకు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని సందర్భంలో మా 33వ డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యకర్తలందరితో కూడా ఏం జరుగుతోంది ఏంటి అనేది అప్పుడు మాజీ శాసనసభ్యులు మల్లాద్ విష్ణు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో రకాల పథకాలు ఇచ్చాం, ప్రజలకు అన్నింటిలో కూడా అండగా నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మేము ఇంకా ఎక్కువ చేస్తామనే మాటలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ప్రజలకి విశదీకరించడానికి ఈ కార్యక్రమం జరిగింది.
ఏ మనిషికైనా ప్రాణం నిలబెట్టాలంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎంతో అవసరమని, రక్తంలో ఆక్సిజనేషన్ తగ్గితే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఊపిరితిత్తులు, గుండె ఫెయిల్ అయినప్పుడు ఈ ఆక్సిజనేషన్ అనేది బాగా తక్కువగా జరుగుతుందని, దీనివల్ల మిగిలిన అవయవాలు దెబ్బతినడానికి కారణమవుతుందన్నారు. ఇటువంటి రోగులకు ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుందన్నారు. క్రిటికల్ కేర్ నిపుణుల కోసం విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ఎక్మో CME సదస్సును విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. దేశంలోని క్రిటికల్ కేర్ మెడిసిన్ లో అత్యుత్తమ నిపుణులు ఎక్స్ట్రా కార్పియల్ మెంబ్రెయిన్ ఆక్సిజన్ లో అధునాతన పద్ధతులు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్మో ప్రొసీజర్ ను విజయవాడలో ప్రవేశపెట్టడానికి CME సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోగిలో ఎప్పుడైనా ఊపిరితిత్తులు లేదా గుండె ఫెయిల్ అయినప్పుడు ఎక్మో ప్రొసీజర్ చేయటం జరుగుతుందన్నారు. ఎక్మో ప్రొసీజర్ లో రక్తం అంతా బయటకు తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి శరీరంలోకి పంపించడం జరుగుతుందన్నారు. ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుందన్నారు. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గుత్తా లోకేష్ మాట్లాడుతూ ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉండే పరికరం అని అన్నారు. ఇంతకు ముందు ఊపిరితిత్తులు, గుండె క్రిటికల్ స్టేజ్ లో ఉంటే వెంటిలేటర్ పై ఎలా పెడతామో అలాగే క్రిటికల్ స్టేజ్ లో వెంటిలేటర్ సరిపోనప్పుడు ఎక్మో పెడతామని తెలిపారు. ఎక్మో కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటానికి చివరి స్టేజ్ లో ఉపయోగించే పరికరమని, ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ దినేష్ మాట్లాడుతూ అడ్వాన్స్ లంగ్స్ ఫెయిల్యూర్, అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యూర్ వాళ్లకు, మందులకు, వెంటిలేటర్ సపోర్ట్ కు సహకరించని వారికి ఎక్మో కృత్రిమంగా సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజల్లో, వైద్యుల్లో అవగాహన కల్పించడానికి నేడు ఈ CME సదస్సును నిర్వహించామని తెలిపారు. ఈరోజు విజయవాడలో మాస్టరింగ్ ఎక్మో అనే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టాము. అది మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతూ ఉంది. ఎక్మో ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అనే ఒక ప్రొసీజర్ని విజయవాడలో ప్రవేశపెట్టడానికి ఈ యొక్క CME అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బేసికలీ లైక్ ఎక్మో ప్రొసీజర్ ఎప్పుడైతే ఒక పేషెంట్లో లంగ్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే బ్లడ్ అంతా బయటికి తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది. బేసికలీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ మనిషికైనా కానీ ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంతో అవసరం. ఈ ఆక్సిజనేషన్ అనేది లంగ్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. రోజు మనకు ముందుగా సార్ చెప్పినట్టుగా ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్న ఒక పరికరం అండి. ఇదివరకైతే ఎలాగైతే మనకి లంగ్స్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయితే క్రిటికల్ స్టేజ్లో ఉండి వెంటిలేటర్ పెడతాము, అలాగే ఎక్మో అనే మిషన్ వెంటిలేటర్ కూడా సరిపోయినప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాము. ఇది మన టెంపరీగా అంటే అంతకుముందు నార్మల్గా తిరిగే మనిషి సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి, ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, అంతకుముందు కోవిడ్ కావచ్చు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మన లంగ్స్ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి సపోర్టింగ్గా మనకు ఈ మిషన్ కనుక పెడితే చాలామంది 50% రికవర్ అయ్యి మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ అంతకుముందు నార్మల్ ఉన్న వాళ్ళకి, తిరిగే వాళ్ళకి సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఫెయిల్ అవ్వడం ద్వారా, లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లం రావడం కానీ సడన్గా, సో వాళ్ళకి టెంపరీగా ఈ సపోర్ట్ ఇస్తే ఇందులో బయటకు వచ్చి రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్మో మిషన్ అనేది ఇదివరకు యూజువల్గా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళవలసి వచ్చేది. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా 2021, 2022లో కూడా ఆ టైంలో కూడా చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం వచ్చేది. అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్, అడ్వాన్స్డ్ లంగ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మందులకి ప్లస్ వెంటిలేటర్ సపోర్ట్కి సహకరించిన వాళ్ళకి ఇది కృత్రిమంగా మనకి సపోర్ట్ చేయడానికి, ఎవరికి లంగ్స్ ఫెయిల్ అయినా అడ్వాన్స్డ్గా లేదంటే హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం మనకి ప్రజల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న డాక్టర్లకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికండి. ఇట్లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది మన అంటే ఎన్నో టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉంటుందండి. ఎక్మోలో మనకి పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్ట్, క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఇట్లాంటి అన్ని అవైలబిలిటీ అంటూ మనకి మణిపాల్ హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి
ఎంతో దూరం వెళ్లకుండా, అంటే ముఖ్యంగా ఇట్లాంటి వాటికన్నీ హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ జరగడం ఉంటాయని చెప్పి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనకి మణిపాల్ హాస్పిటల్లోనే ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడింగ్ అనేది జరగడం అనేది ఉందండి. థ్యాంక్ యూ. జగద్గురువులు శంకర భాష భగవద్గీత 29/7/2025 నుంచి 9/7/2026 వరకు ప్రవచన నిర్వహిస్తున్నట్లు ధర్మాధికారి శిష్ల హనుమత్ ప్రసాద్ శుక్రవారం రామకోటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భగవద్గీత వ్యక్తిత్వ వికాస గ్రంథమని, సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. శంకర భాష్య భగవద్గీతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు అడవి కొలను భానుమూర్తి, డాక్టర్ మేడు సూర్యనారాయణ శర్మ, డాక్టర్ అమ్మడిపూడి రాధేశ్యాం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, డాక్టర్ కుప్పాం వీలేశ్వర శర్మ, సిస్టి ప్రసన్నాంజనేయ శర్మ, నండూరి కువల దత్త, కేవి శర్మ సౌత్రి, రేమిల వెంకటరామకృష్ణ శాస్త్రి, నారుమాంచి అనంతకృష్ణ, డాక్టర్ జమ్మల మడక శ్రీనివాస్ శాస్త్రి ప్రవచనం చేస్తారని తెలిపారు. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం శివరామకృష్ణ క్షేత్రంలో ప్రవచన బ్రహ్మ మల్లాది చంద్రశేఖర శాస్త్రి శత జయంతి సభను నిర్వహిస్తున్నామన్నారు. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ వర్ధంతిని పురస్కరించుకుని వజ్రోత్సవ భారతిగా ఈ సంవత్సరం అంతా అనేక వైదిక కార్యక్రమాలు నిర్వహించటానికి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి ఆదేశానుసారము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశం వ్యాప్తంగా ప్రతి శాఖలో కూడా అనేకమైన వైదిక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతోంది. మన క్షేత్రంలో శృంగేరి పీఠ పరిపాలితమైనటువంటి ఈ శివరామకృష్ణ క్షేత్రంలో అనేక వైదిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా శంకర భాష్యానుసారంగా భగవద్గీతని ప్రవచనం చేయటానికి, అది కూడా 12 మాసాలుగా 12 భాగాలుగా విభాగం చేసి ఇక్కడ ప్రవచనం జరిపించడానికి, భగవద్గీతని అనేక మంది అనేక చోట్ల ప్రవచనం చేసి ఉండొచ్చు, కానీ శంకరులు వ్రాసినటువంటి భాష్యానుసారంగా చెయ్యాలి అంటే కొన్ని కనీస అర్హతలు ఉండాలి. వారికి వేదం వచ్చి ఉండాలి, అదేవిధంగా శాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి, గురువు యొక్క ఉపదేశాన్ని పొంది ఉండాలి. ఈ 3 కూడా ఉన్నప్పుడు మాత్రమే శంకరుల యొక్క హృదయాన్ని, వారి భాష్యాన్ని అర్థం చేసుకుని మనకి అందచేయగలగటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధమైనటువంటి శంకర భాష్యానుసారంగా ప్రవచనం జరగటం అనేది ఇదే తొలిసారి. ఇది రేపు 29వ తేదీ, ఈ నెల 29వ తేదీ, ఆ రోజు ప్రత్యేకత శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి 33వ వర్ధంతి అనగా పుట్టినరోజు. 33వ వర్ధంతి సందర్భంగా ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి తల నరికి కాళ్ళ దగ్గర పెట్టిన ఉన్మాదులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ అంబేద్కర్ సేవా రాష్ట్ర అధ్యక్షుడు యు గణపతి డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తమపై పెట్టిన కేసులు తీసివేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి బుద్ధుడు కొండపై బుద్ధుడి విగ్రహం తల నరికిన సంఘటనపై బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ స్పందన లేకపోవడం వలన రాష్ట్రంలోని కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాల మద్దతు కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బుద్ధుడి విగ్రహం తల నరికిన ఘటనను తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సనాతన ధర్మం ముసుగులో బౌద్ధాన్ని కానీ అంబేద్కర్ భావజాలాలను భారతదేశం నుండి అంతం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మతోన్మాద శక్తులు తలకిందులుగా ప్రయత్నం చేసిన ఈ భావజాలాలను తీసిలేరని చెప్పారు. విగ్రహ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని, నిరసన చేస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని అక్కడ ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, తమ పైన పెట్టిన తప్పుడు కేసులు తీసివేయాలని, బుద్ధుని తల నరికిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఆగస్టు 9న పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి తమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 2వ తారీఖు మదనపల్లిలో అంకిశెట్టిపల్లి దగ్గర బుద్ధుని యొక్క విగ్రహాన్ని కొంతమంది దుర్మార్గులు తలను తీసేయడం ద్వారా దీనిపైన మేము
అక్కడ ఉన్నటువంటి మదనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. కానీ వారు మా ఫిర్యాదును స్వీకరించకుండా కొన్ని రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో అక్కడ ఆ యొక్క మా కేసును స్వీకరించకుండా వేరే వాళ్ళు ద్వారా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా బుద్ధుని కొండలో తల నరికిన వారిని అరెస్ట్ చేయమంటే అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయకుండా రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ నాయకుల అండదండలతో అక్కడ వేరే చిన్న పిల్లలు ఏదో చేశారని తప్పుడు కేసు నమోదు చేశారు. మేము దీన్ని ప్రశ్నించిన దానికి మా యొక్క భారతీయ అంబేద్కర్ సేన నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి మాపైన ఇబ్బంది కలుగు చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, సనాతన ధర్మంలో బుద్ధుడు కూడా ఉన్నాడా లేదా? మీరు సనాతన ధర్మం అని ఈ యొక్క రాష్ట్రంలో మీరు చెప్తున్నారు, కానీ బుద్ధుడు సనాతన ధర్మంలో లేదా? ఈ దురదృష్ట సంఘటన జూలై నెల 2వ తారీఖున జరిగినప్పుడు వెంటనే స్పందించి జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయటం జరిగింది. అందుమేరకు ఎస్పీ గారికి 30 రోజుల లోపల ఆయనకి నోటీసు సమాధానం ఇవ్వమని చెప్పి జాతీయ ఎస్సీ కమిషను వారికి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎస్పీ గారు చట్టాన్ని ధిక్కరిస్తూ రాజ్యాంగేతర శక్తిగా మారి ఎవరి మీదైతే శిక్షలు నమోదు చేయాలో వారి మీద చేయకుండా ఆ యొక్క బుద్ధుని తలను నరికిన సంఘటనను చాలా తేలిగ్గా తీసుకొని పిల్లలు ఆడుకుంటే అది తగిలి పడిపోయిందనే అభండాలతో 11 సంవత్సరాలుగా దేశంలో బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం ముసుగులో బౌద్ధాన్ని కానీ అంబేద్కర్ భావజాలాన్ని కానీ అభ్యుదయ భావజాలం వామపక్ష భావజాలాన్ని భారతదేశం నుంచి అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మతోన్మాద శక్తులకి ఏ విధమైనటువంటిది వాళ్ళు తల్లకిందులైనా కానీ ఈ భావజాలాన్ని తీసేయటానికి వీలుపడదు. మదనపల్లిలో బుద్ధుడి యొక్క తల నరకటం అనేటువంటిది భారతదేశ మూలాలని కదిలించటం తప్ప మరొకటి కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు ప్రజాస్వామ్య కాముకులు, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి బౌద్ధ భావజాలం కలిగినటువంటి వాళ్ళు మొత్తం ఏకోన్ముఖంగా ఒక్కటయ్యి ఈ మతోన్మాద యొక్క భావజాలంతో మతోన్మాదం యొక్క క్రియలని ముందుకు తీసుకెళ్తూ ఈ విధమైన ఉద్యమాలను అణిచేటువంటి వాళ్ళ శక్తులన్నింటినీ అణచటానికి రక్తదానం మనిషి చేయగలిగే గొప్ప సేవల్లో ఒకటి అని మౌలానా మిర్జా జహీర్ అబ్బాస్ ముస్లిం సంక్షేమ సమితి అధ్యక్షుడు ముఖ్తార్ అలీ మౌలానా మీర్ జావిద్ అలీ బాకరీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి 2 సార్లు రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చునని స్పష్టం చేశారు. గాంధీనగర్ సాంబామూర్తి రోడ్లోని మస్జిద్ హుస్సేన్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మౌలానా మిర్జా జహీర్ అబ్బాస్ ముస్లిం సంక్షేమ సమితి అధ్యక్షుడు ఖాదర్ అలీ మౌలానా మీర్ జావిద్ అలీ బాకరీ మాట్లాడుతూ రక్తదానం మనిషి చేయగలిగే గొప్ప సేవల్లో ఒకటి అని అన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు సంవత్సరానికి కనీసం 2 సార్లు రక్తదానం చేయాలని సూచించారు. మానవ సేవయే మాధవ సేవ అని కేవలం మనిషి తన కోసం కాకుండా పొరుగు వారికి ఏదో ఒక రకంగా సేవ చేయాలని చెప్పారు. ప్రతి సంవత్సరం మొహరం సంతాప దినాలు తమ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇమాం హుస్సేన్ అన్యాయానికి విరుద్ధంగా మౌన పోరాటం చేస్తూ తమ జన్మస్థలమైన మదీనాను విడిచి ఏ దిక్కులేని వానిగా ఉండడానికైనా రాజీ పడ్డారు గాని ఆ దుర్మార్గుడి అన్యాయ నాయకత్వాన్ని అంగీకరించలేదన్నారు. మదీనాను విడిచినప్పుడు హజ్రత్ ఇమాం హుస్సేన్ నేను ఉమ్మత్ ప్రజల మేలు కొరకు మదీనా నుండి బయలుదేరుతున్నానని అన్నారు. యుద్ధానికి కూడా యజీద్ సైన్యం దాడి చేయనంత వరకు ఇమాం హుస్సేన్ కత్తి చేపట్టలేదని, చివరి క్షణాల వరకు బ్రతుకు ఇతరులను బ్రతకనివ్వు అనే తమ సిద్ధాంతాలను పాటిస్తూనే ఉన్నారు. కర్బలా భూమిపై ఇమాం హుస్సేన్ తమ ఆత్మను బలిచ్చి మనకు ఆత్మగౌరవం, శాంతి, ప్రియం, చివరి శ్వాస వరకు సిద్ధాంతాలపై ఓర్పు, సహనంతో ఉండాలని, అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ధైర్యంగా ఉండాలని ఉపదేశించారని చెప్పారు. అందుకే షియా ముస్లింలు వారి ఉపదేశాలు మరవకూడదని, అందరికీ తెలియాలని ప్రతి సంవత్సరం వారి ఆదేశాలను స్మరిస్తూ ఉంటారని, వారి చరిత్ర, ఉపదేశాలు కేవలం ముస్లింలకే కాకుండా నాగరికత, సంస్కృతి ఎదుగుదల కోరే ప్రతి ఒక్కరికి ఉత్తమమైనవని చెప్పారు. వారు మానవత్వ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించారని, ఆ త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం మొహరాన్ని సంతాప దినాలుగా జరుపుకుంటున్నామన్నారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వబిహి నస్తఈన్ వహువ ఖైరు నాసిరిన్ వ ముঈన్
क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम हादा हुसैन फ़ारिफ़ूहु। रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने जब आप मिंबर पर खुतबा दे रहे थे उस वक्त इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम मस्जिद में तशरीफ़ ला रहे थे। उस वक्त आप कमसिन थे। जब आपका पैर अबा के दामन में पैवस्त हुआ और वो नीचे गिरे तो उनको रसूल खुदा ने खुतबा तोड़कर इमाम हुसैन को अपनी गोद में लिया, आगोश में लिया और कहा कि हादा हुसैन फ़ारिफ़ूहु, ये हुसैन है, इसको पहचानो। हम उसी की ताज़ी करते हुए आज हम दुनिया को इमाम हुसैन के बारे में बताना चाहते हैं। ख़ुद हम पहले पहचाने इमाम हुसैन क्या है, उनकी क़ुरबानी क्या है और उन्होंने दुनिया के लिए क्या किया है। उन्होंने दुनिया को ये पैगाम दिया है कि जियो और दूसरों को जीने दो। इसीलिए इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ने करबला के मैदान में भी पहले जंग का आगाज़ नहीं किया है। पहले यजीदियों ने जंग का आगाज़ किया, उसके बाद दिफाई तौर पर आपने जंग की है। ఈరోజు మస్జిద్ ఇమామ్ హుస్సేన్ గారి కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అయితే మానవ సేవయే మాధవ సేవ అని కేవలం మనిషి సంపాదించడం, కేవలం తన గురించి తన కుటుంబ సభ్యుల గురించి చూసుకోవటం కాకుండా ఇతరులకు సేవ చేయటం అనేది చాలా అవసరం. అది ఏ విధమైనా కావచ్చు, బ్లడ్ డొనేషన్ ఇచ్చానా కావచ్చు, ఇతరుల ఆకలి తీర్చనా కావచ్చు, ఇతరుల దప్పిక తీర్చనా కావచ్చు, ఏదో ఒక విధంగా మానవ సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అయితే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం వేరు. ఇమామే హుస్సేన్ ఎవరైతే మొహమ్మద్ ప్రవక్త మనవడు కర్బలా మైదానంలో తన ప్రాణాలను త్యాగం చేసి ధర్మానికి అధర్మానికి నిర్వచనం చెప్పినటువంటి అతని యొక్క పేరు మీద ఈరోజు మేము ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మొహమ్మద్ ప్రవక్త రెండవ మనవడైన ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరియు వారి 71 అనుచరులు కర్బలా మైదానంలో మానవత్వం మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు వారి చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునేదే ఈ మొహరం యొక్క దుఃఖ దినములు. అందులో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మస్జిద్ హుస్సేన్ అలైహిస్సలాం కమిటీ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం కర్బలాలో మానవత్వాన్ని మరియు మానవత్వ విలువల్ని కాపాడేందుకు యజీద్ పైన పోరాడటం జరిగింది. తమ సంస్థ పిల్లల్లోని ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని సిబ్ అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ తెలిపారు. గత 22 సంవత్సరాలుగా తమ సంస్థ ద్వారా 11 దేశాల్లో 10 లక్షల మంది పిల్లలు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సిబ్ అబాకస్ ఆంధ్రప్రదేశ్ 2025 రాష్ట్ర పోటీలు మంగళగిరి సీకే కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 1100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చక్రవర్తి పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిల్లల్లోని దాగి ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను గుర్తించే విధంగా ఇటువంటి సంస్థలు పనిచేయటం ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిబ్ అకాడమీ అబాకస్ పై శిక్షణ ఇవ్వటం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం సిబ్ అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ 2003లో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారుగా 1000 ఫ్రాంచైజీస్ ద్వారా తమ సేవలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారుగా 23 ఫ్రాంచైజీస్ ఉన్నాయన్నారు. తమ సంస్థ ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలు పెంచడం అని చెప్పారు. ఈ రోజు నిర్వహించిన పోటీల్లో సుమారు 1100 మంది విద్యార్థులు పాల్గొని కేవలం 5 నిమిషాల్లో 120 పైగా క్యాలిక్యులేషన్స్ చేశారని చెప్పారు. ఈ పోటీ పరీక్షలు వివిధ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు సర్టిఫికేట్, ట్రోఫీ, మెడల్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. మాకు ఎస్ఐపి అబాకస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 2003లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ని అలవాటు చేయడం, లైక్ కాన్సన్ట్రేషన్, విజువల్ మెమరీ, కాన్ఫిడెన్స్ స్కిల్స్ అండ్ లిజనింగ్ స్కిల్స్, ఇట్లాంటి స్కిల్స్ని ఈ అబాకస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అండ్ మాకు ఎస్ఐపి అబాకస్ ఇండియాలో ఆల్మోస్ట్ 1000 ఫ్రాంచైజీస్ ఉన్నారు అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియాలో. వీళ్ళు కమింగ్ టు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 23 మంది ఫ్రాంచైజీస్ ఉన్నారండి. లైక్ ఈ ఫ్రాంచైజీస్ వచ్చేసరికి విజయవాడ, గుంటూరు,
తాడేపల్లి, మంగళగిరి అండ్ హిందూపూర్, కదిరి, చిత్తూరు, తిరుపతి అండ్ పీలేరు, కాకినాడ, నెల్లూరు ఇటువంటి ప్లేస్లో మేము ఆపరేట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు వచ్చేసరికి సీకే కన్వెన్షన్, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మా దగ్గర ట్రైన్ అయ్యే పిల్లలకి ఆల్మోస్ట్ 1100 మంది పిల్లలకి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో పిల్లలు 5 minutes టైంలో ఆల్మోస్ట్ 120 సమ్స్ వరకు సాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ ప్రతిభను బట్టి, వాళ్ళు సాధించిన స్కోర్స్ని బట్టి సాయంత్రం మేము అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చక్రవర్తి గారు ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ఆయన పిల్లలను ఉద్దేశించి వివిధ రకాలైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎలా ట్రైన్ అవ్వాలి అండ్ ఎస్ఐపి ముఖ్య ఉద్దేశం ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు విశదీకరించడం జరిగింది. దీంతోపాటు కోరపాటి స్కూల్ ప్రిన్సిపల్ గారైన యుగంధర్ ఆచార్య గారు కూడా రావడం జరిగింది అతిథిగా. తను కూడా మా పిల్లల్ని వివిధ రకాలైన ప్రోత్సహించడం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక కోసం కృషి చేస్తున్నామని అసోసియేషన్ల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలో సైతం రాజకీయ జోక్యం చోటు చేసుకోవడం దుర్మార్గమన్నారు. అందరినీ కలుపుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల అసోసియేషన్ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం బందర్ రోడ్లోని రామ్మోహన్ లైబ్రరీలో గల వాజ్పేయి హాల్లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న స్టీరింగ్ కమిటీ చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ రమేష్ కుమార్, బాజీ పఠాన్, చైర్మన్ హరికృష్ణ ఇంకా ఇతర ప్రతినిధులు పాల్గొని సెప్టెంబర్ 1న చేపట్టనున్న పెన్షన్ మార్చ్ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయి నేడు 1000 కోట్లకు చేరాయన్నారు. బకాయిలతో పాటు 4 DAలు, 2013 వేతన సవరణ ఇంతవరకు జరగలేదన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. గత జూన్ 5న తమ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడిందని, సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన వేదిక అవసరమని గుర్తించామన్నారు. గత నెల జూన్ 5వ తారీఖు నాడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గానికి రాబోయే 3 సంవత్సరాల కాలపరిమితికి నూతనంగా కార్యవర్గానికి ఎన్నికలు జరగటం, జూన్ 5న విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్స్లో మేము ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద పరిష్కారానికి ఒక ప్రారంభం పలకాలని, దానికి ఒక సరైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని, ఆ కార్యక్రమం మేము ఊహించిన దానికి మించి విజయవంతం చేయడం ద్వారా ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పట్ల, నాయకత్వం పట్ల చూపించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ తీసుకోవాలని మేము ఆనాడు కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా సైలెంట్గా ఉండండి. దాని కొనసాగింపుగా ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రస్తుతం ప్రధానంగా ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాల అంశంలో ఒక పక్క చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండటం, ప్రతి నెల జీతాలు, పెన్షన్లకే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో పేరుకుపోయిన 1000 కోట్ల రూపాయల బకాయిలు, ఏ రకంగా వస్తాయి, ఇంకా 1/7/2023 నుంచి మాకు రావాల్సినటువంటి వేతన సవరణ ఎలా జరుగుతుంది, రావాల్సిన 4 DAలు ఎట్లా, దీనికి ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం ఏమైనా ఉందా అని ఆలోచన చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మికులు సంక్షేమ బోర్డుకు చెల్లించిన నిధులు 100 కోట్లు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు.
భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ IFTU సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు IFTU జిల్లా కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను మోసగించారని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు సంక్షేమ బోర్డుకి చెల్లించిన నిధులు 100 కోట్లు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి కొరవడిందన్నారు. వివిధ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, ప్రమాద బీమా తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులను కేటాయించాలని, ప్రమాద బీమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు సంక్షేమ పథకాల అమలుకు ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర సదస్సు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించినాయి. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా తనకు తాను స్వచ్ఛందంగా 1 కోటి రూపాయలు సంక్షేమ బోర్డుకి విరాళంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంక్షేమ బోర్డులో మరణిస్తున్నటువంటి కార్మికులు ఏదైతే వాళ్ళ కార్డు ద్వారా సంవత్సరానికి 12 రూపాయలు చెల్లిస్తున్నారో ఆ డబ్బులే వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయి. ఆ నిధుల్ని పక్కదారి బల్లించు వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. కానీ ఏ కార్మికుడైతే తన కార్డు ద్వారా 12 రూపాయలు జమ చేసి మాది హక్కుగా ప్రకటించుకుంటామన్నారో వాళ్ళ మరణిస్తే కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వట్ల. ఒక ఫ్యాక్టరీలో మరణిస్తే 50 లక్షలు ఇస్తున్నారు. 1 కోటి రూపాయలు కూడా ప్రకటించినటువంటి సందర్భాలు. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మాట అడగదలుచుకున్నాను నేను. తాజ్మహల్ కట్టింది ఎవరంటే షాజహాన్ అన్నట్టుగా ఈరోజు రాజధాని నిర్మాణం చేస్తే ఎవరంటే చంద్రబాబు నాయుడు అనే పరిస్థితి కనపడుతుంది. ఆ రాజధాని నిర్మాణం చేసేదానికోసం ఉపయోగపడే భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తించే పరిస్థితి లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మికులు నిర్మాణాలు చేసే దగ్గర నుంచి 10 లక్షల నిర్మాణాలు పైబడ్డ నిర్మాణాల దగ్గర నుంచి సంక్షేమ బోర్డుకి వచ్చిన సెస్ని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ఆ సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల్ని వాళ్ళ ప్రభుత్వం ఎవరెవరైతే అవసరాలు ఉండే అవసరాలకు వాడుకునే పరిస్థితి కనపడుతుంది. గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. కార్మికుల సంక్షేమం కోసం పోగేసిన నిధిని కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని చెప్పింది. అట్లాగే ఇప్పుడు రాజధాని నిర్మాణం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం నుంచి కూడా సంక్షేమ బోర్డుకి రావాల్సిన సంక్షేమ నిధిని రాజధాని నిధుల నుంచి సంక్షేమ బోర్డుకి జమ చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివారం అమ్మవారి ఆలయానికి విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు. వేద పండితులు వేద ఆశీస్సులు అందజేయగా అమ్మవారి చిత్రపటాన్ని అందజేసిన ఈఓ సీనా నాయక్. కేసీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విష్ణు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.